ప్రయత్నం చేయలేదు, బాగుండదు అని చేయలేదు. మనకు అవకాశం ఉన్నా గానీ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. నైతికత మెయింటైన్ చేయాలి. అండ్ ప్రభుత్వం వైపు నుంచి మీరు చూడండి, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పుల్వామా అటాక్ నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు కూడా మన యుద్ధ నీతి కూడా, అంటే మనం పాకిస్తాన్తో హ్యాండిల్ చేసిన తీరు చాలా గంభీరంగా చేశారు. విత్ ఇన్ షార్ట్ నోటీస్ మళ్ళీ రిటాలియేట్ చేయగలిగినాము. ఓకే, ఇప్పుడు ఒకసారి సిచ్యువేషన్ ఎస్కలేట్ అయినప్పుడు మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ పోగొట్టుకున్నాము, వాళ్ళే ఒక 2 ఎయిర్ క్రాఫ్ట్స్ పోయినాయి, మన వాళ్ళు ఒకళ్ళు బందీ చిక్కినా కానీ మనం. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ కి బాగా క్లోజ్ అనుకున్నటువంటి చైనా, ప్రతిరోజు వాళ్ళని సపోర్ట్ చేస్తారనుకున్న చైనా కూడా ఈ విషయంలో ఇక్కడ పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనపడలేదు. వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, మీరు ఈ రకమైనటువంటి యుద్ధ నీతిని అవలంబించినట్లయితే మీ భూభాగాన్ని కంటిన్యూస్ గా టెర్రరిస్టులకి అప్పచెప్పి వాళ్ళకు సేఫ్ హెవెన్ గా పెట్టి వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ మీ దగ్గరనే ఉండి మళ్ళీ మా దగ్గర ఎయిడ్ తీసుకొని ప్రపంచ దేశాలందరూ వ్యతిరేకిస్తే మా దగ్గర లేడని ఒకసారి ఉండడానికి ఒకసారి ఇప్పుడు నేను అడ్మిట్ చేసినారు మా దగ్గరే ఉన్నారని చెప్పేసి. సో ఓపెన్ ఫ్యాక్ట్ ఇన్ ది వరల్డ్ దట్ వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పేసి. సరే, చైనా యొక్క వ్యాఖ్యలు కూడా పూర్తి స్థాయిలో నమ్మలేము, ఎందుకంటే ఇంతకుముందు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ నో, అయినా వాళ్ళు సాయం అందజేశారు. ఏదేమైనా ప్రస్తుత సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ చేసిన విధంగా చైనా కమెంట్స్ కూడా లేవు. బిగ్గెస్ట్ థింగ్, నేను రష్యా ప్రెసిడెంట్ ఫోన్ చేశారు, అమెరికన్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేశారు, ఫ్రాన్స్ సపోర్ట్ చేసింది, యూరోపియన్ యూనియన్ ఏకంగా ఇన్ని రోజులు కూడా మసూద్ అజర్ ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలి అని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్తున్నా గానీ చైనా మాత్రం వెనకడిగా వేస్తోంది, సపోర్ట్ చేస్తూ వస్తోంది. వాళ్ళకు ఉన్నటువంటి వీటో పవర్ తో సెక్యూరిటీ కౌన్సిల్ లో అదొక డిప్లొమాటిక్ ఇరిటేషన్ మనకు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అంతే. అంటే వాళ్ళు అట్లా చేయకపోవడం మూలాన మన దేశాన్ని ఇరిటేట్ చేసేటువంటి పరిస్థితి, దాని ద్వారా వీ విల్ బి మోర్ ఎంగేజ్ టు దట్ యాక్టివిటీ. కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఇప్పుడు పాకిస్తాన్ ఎంత ఎంకరేజ్ చేస్తే మనమంతా ఫిక్స్ లో ఉంటాం, సో దట్ విల్ బి గోయింగ్ డౌన్ దేర్ అట్ చైనా అనే ఉద్దేశం. కానీ వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మన రణనీతి కూడా. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ పోతే కూడా దే హావ్ ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్. అంటే ఇంకా ఇటువంటి టాక్టిక్స్ చైనా ఎప్పుడు చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక డిసైజివ్ అండ్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనము ట్రేడే, దౌత్యనీతి, లేకపోతే అవసరమైతే రణనీతి, అంటే యుద్ధం అయితే యుద్ధమే అనే స్టైల్లో మనం ఒక వెరీ ఏమంటారు స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకున్నాం. కాబట్టి అన్ని దేశాలకు కూడా ఒక మెసేజ్ పోయింది. ఇప్పుడు పాకిస్తాన్ గతంలో పిఓకే వరకే పోయి వచ్చినారు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్. ఈసారి మొన్నటి మీరు వచ్చే ముందే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉండాలి, ఆయన చెప్తున్నారు ఎవరైతే 2 పైలట్లు అక్కడ పడిపోయారు ఇండియాకు సంబంధించి అన్నారో, ఒక అతన్ని హాస్పిటల్లో ఉన్నారని మనం ఈయన ఇమ్రాన్ ఖాన్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే, పడిపోయిన ఆ ఫ్లైట్ వచ్చేసి పాకిస్తాన్దే, నేను చూసిన చాలా చోట్ల పాకిస్తాన్దే. సో చెప్పుకోలేక వాళ్ళు ముందు ఇండియా పైలట్ అనుకున్నారు, అక్కడ పడిపోయిన తర్వాత లోకల్ ఎవరైతే సివిలియన్స్ ఉంటారో వాళ్ళు ఆయనను కొట్టి చంపేస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆ మాటలు కూడా వస్తున్నాయి. బట్ అంటే ఆయన పాకిస్తాన్ కాదు ఇండియన్ సైనికుడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పేసి న్యూస్ వచ్చింది. దట్ నీడ్ టు బి కన్ఫర్మ్డ్, ఎందుకంటే వాళ్ళ ఎందుకంటే ముందు 2 ఉన్నారని చెప్పారు ఇమ్రాన్ ఖాన్. అయితే వాళ్ళది ఫ్లైట్ షాట్ డౌన్ అనే సంగతి కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. మన దగ్గర వచ్చిన రెకేజ్, తర్వాత వాళ్ళు వాడే అమ్యునిషన్ అవన్నీ చూపించి వీఆర్ ఆల్సో హావ్ కన్ఫర్మ్డ్, దాన్ని వాళ్ళు డినై చేయలేదు. మీరు F-16 మీ దగ్గర మా దగ్గర వచ్చింది, ఇట్ వాజ్ షాట్ డౌన్ అని చెప్తే ఆ తర్వాత మనం వేమెంట్ లో చెప్పిన తర్వాత నేను ఆర్మీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఈవినింగ్. ఆ తర్వాత వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా దాని మీద ఇవ్వలేదు, దాన్ని డినై చేస్తూ. అంటే ఏంటంటే వీ హావ్ షాట్ డౌన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ దెమ్. ఆ చనిపోయిన పైలట్ గురించి వచ్చిన విషయాలు ఎప్పటికీ చెప్పరు, ఎందుకంటే అదొక దాన్ని కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదేమైనా ఈ పాకిస్తాన్ యొక్క డొల్లతనము, వాళ్ళ ఎకానమీ నుంచి మొదలుపెట్టి ఆర్మీ ఇన్స్టలేషన్స్, ఆర్మీ రెడీనెస్ అన్ని కూడా మేకపోతు గాంభీర్యమే. వాళ్ళు యాజ్ అ కంట్రీ దే ఆర్ కంప్లీట్లీ డౌన్ టుడే. మనని తట్టుకునే పరిస్థితుల్లో ఏమాత్రం లేదు. సెకండ్ క్వశ్చన్ అది, దాన్ని తెలిసిన విషయం. కాబట్టి ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు చేసేటువంటి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్నల్ ఇష్యూస్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ ఫ్యూ పాలిటీషియన్స్ లేకపోతే ఫ్యూ సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ది కశ్మీర్, వాళ్ళ యొక్క వ్యవహారశైలి ఇంకా కూడా మారట్లేదు. దే నీడ్ టు బి హ్యాండిల్డ్ విత్ అవర్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకోండి, ఇన్ ద నేమ్ ఆఫ్ దేర్ ఆర్గనైజేషనల్ మనం డెమోక్రటిక్ రైట్స్ అనుకోండి, ఇన్ ద నేమ్ ఆఫ్ 370 ఆర్టికల్స్ లో ఉన్నటువంటి వెసులుబాటు ఉండొచ్చు, 35A ఉండేటువంటి వెసులుబాటు ఉండొచ్చు, వీటిని తీసుకొని మన దేశాన్ని లేకపోతే మన దేశం అనుసరిస్తున్న విధానాన్ని వెసులుబాటుగా తీసుకొని మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రభుత్వం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇప్పుడు ఇవాళ వేరే గవర్నమెంట్ ఉంది ఇట్లా మాట్లాడేవాడు, మా గవర్నమెంట్ ఉంది, బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా నేను గట్టిగా మాట్లాడుతా ఉన్నాను, తప్పేం లేదు. కానీ అన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ నరేంద్ర మోదీ వెనకాలే ఉన్నారు. నరేంద్ర మోదీ అదే చెప్తున్నాను. కాబట్టి
the time has come to take a very strong decision on these forces. మన దేశం నుండి మన దేశానికి in the name of freedom of speech, in the name of democratic right, in the name of supporting the whatever aligned alienated ఇది వాళ్ళు ఆ సెపరేటిజం ని సపోర్ట్ చేస్తున్నారు కదా, అది క్రైమ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీ. దే నీడ్ టు బి హ్యాండిల్డ్ విత్ ఐరన్ ఫిస్ట్. ఖచ్చితంగా ప్రభుత్వం వాట్ ఎవర్ ఉన్నటువంటి దాంట్లో ఫ్రేమ్వర్క్ లో దే నీడ్ టు బి ట్రైడ్. దట్స్ వాట్. ఇప్పుడు మీరు నిన్న హురియత్ కాన్ఫరెన్స్ కానీ లేకపోతే మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో కశ్మీర్లో వాళ్ళ మీద ఇప్పటికే ఎన్ఐఏ దాడులు జరగటము చేయడము. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యూనివర్సిటీస్లలో కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ దిస్ ఇటువంటి ఈ టుక్డే గ్యాంగులు లేకపోతే భారత వ్యతిరేకంగా స్టైల్గా మాట్లాడటము, పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తూ సిద్ధు లాంటి వాళ్ళు మాట్లాడటము, వీటిని చాలా సీరియస్ తీసుకోవాలి. దాని వెనుక ఏదో ఒక మోటివ్ లేకుండా మాట్లాడారు వాళ్ళు. ఏదో ఊరికి ఆ టైంకి మీడియా వచ్చింది కాబట్టి మాట్లాడారని చెప్పి ఆలోచన విధానం కాదు. ఖచ్చితంగా దీస్ ఫోర్సెస్, బిహైండ్ దీస్ ఫోర్సెస్ దెర్ ఇస్ అ మోటివ్ క్లియర్. బట్ వాళ్ళని కూడా ఈ సందర్భంగా మనం వేరేస్తే తప్పితే ఒక వాతావరణం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఏదో అంచువేత విధానం లాగానో దాన్ని ఏదో పొలిటికల్ గెయిన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో దగ్గర వీ హ్యావ్ టు పుట్ అ ఫుల్ స్టాప్ టు ఆల్ దిస్. కృషాంక్ గారు, నిన్న ఎన్ఐఏ చేసిన దాడుల్లో ఒక సెపరేటిస్ట్ ఇంట్లో హాట్ లైన్ దొరికింది అని కూడా కొన్ని న్యూస్ వచ్చినాయి. పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని. అట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మొన్న అనంతపూర్లో ఒక విధవ పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్టిన అట్లాంటి వాళ్ళని ఎల్ఓసి దగ్గర వదిలేసి వచ్చి పాకిస్తాన్ వాళ్ళని స్వాగతిస్తుందో లేకుంటే ఎక్కడ మనం గూఢాచారులను పంపుతున్నాం అని వాళ్ళు కూడా చంపేస్తారు. అట్లాంటి అంటే జింగో నేషనలిజము లేకుంటే ఇమీడియట్ గా హీరోస్ అవ్వాలని ఏదో స్టేట్మెంట్స్ ఇవ్వడము ఇట్లాంటిది ఎవరు కూడా సహించరు. ఈ టైంలో అందరం కూడా సమయం ఖచ్చితంగా పాటించాలి, ఐక్యత పాటించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఒక్కొక్కరిలాగా కూడా ప్రెజెంటేషన్స్ ఇస్తారు. ఈరోజు అంటే సిద్ధు గారి పేరు వారు ఎత్తారు కాబట్టి సిద్ధు గారు ఒక ప్రపోజల్ పెడితే నిన్న కూడా మీరు గమనిస్తే ఆర్మీ చీఫ్ నిన్న మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీఆర్ డూయింగ్ అ వార్ ఆన్ పాకిస్తాన్ అని అనలేదే. టెర్రరిజం మీద ఒకటైతే వాళ్ళు ఏది చేసినా కూడా ప్రతిఘటనకు మేము సిద్ధంగా ఉన్నాం అనేది ఒకటి వాళ్ళు చెప్పారు స్పష్టంగా పదాల్లో. అందరం చూసినాం మనం వారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాకిస్తాన్ మీద అనలేదే, టెర్రరిజం మీద యుద్ధం చేస్తాము కొనసాగిస్తాము అని చెప్పారు. దాన్ని ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేస్తారు. దాన్ని మనం ఏదో అవకాశాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని ఎత్తడము అది రాజకీయం అవుతుంది. దాని గురించి మాట్లాడదామంటే మరి కర్ణాటక నుంచి మాట్లాడతాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి నేను 22 సీట్లు వస్తే అక్కడ దాడులు చేస్తున్నారు, ఎయిర్ స్ట్రైక్స్ అయ్యాయి కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి గతంలో ముఖ్యమంత్రి నారోగా మిస్ అయ్యిండు. రేపు ఒకవేళ మీరు ఎమ్మెల్యేలను తీసుకుంటే అవుతాడు కూడా కావచ్చు, చేస్తారో లేదో ఇంకా కూడా. సో దయచేసి అంటే మీరు రెటారిక్స్ వద్దు, సిద్ధు ఇట్లా అన్నాడు అనేది మనం చేసి మళ్ళీ అదే పొలిటికల్ డిబేట్ లోకి వెళ్దామంటే మరి కర్ణాటకలో మాట్లాడదాం. లేకుంటే జాతీయ నాయకులు కూడా కాంగ్రెస్ చేయలేదు మేం చేసినాము అని చెప్పుకోవడాలు. రాజకీయాలు వద్దని అనుకున్నాం. మేము ఎక్కడన్నా రాజకీయ సభలో మా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు వెళ్తున్నారు, అందరూ ఎలక్షన్ మీటింగ్కి వెళ్తున్నారు. కానీ జరుగుతున్నది సరిహద్దుల్లో జరుగుతున్న అంశాలు అక్కడ మాట్లాడట్లేదు, దాన్ని రాజకీయాలు చేయట్లేదు, దాన్ని ప్రశ్నిస్తలేదు. ప్రభుత్వంతో ఉన్నాము అంటే ఉన్నాం ఖచ్చితంగా. 14వ తేదీలోనే పుల్వామా అటాక్ రోజు మేము చెప్పినాము భారతదేశ ప్రభుత్వంతో పాటు ఉన్నాము. మళ్ళొకసారి ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ చేసిన రోజు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సెల్యూట్ అని చెప్పినాము. అందుకే దయచేసి మళ్ళీ రాజకీయాలు చేసి మీరు రాజకీయ సభలు పెట్టుకుంటున్నారు. అయినో బై డిఫాల్ట్ మీకు మాట్లాడాలని ఉంది, కానీ అన్ని వేదికల్లో ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకే అట్లాంటి మూర్ఖులకు అవకాశం వస్తున్నది. ఇమ్రాన్ ఖాన్ లాంటి మూర్ఖులు మనలో విభజన తీసుకురావడానికి కారణం మీరు అవ్వద్దని మేము కోరుతున్నాం. ఇప్పుడు మనలో విభజన తీసుకురావడానికి వాళ్ళు ఎన్నటికీ తీసుకురాలేరు. ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నడిపిస్తోంది. ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ విచ్ యూస్ టు సపోర్ట్ ది సూడో సెక్యులర్ ఫోర్సెస్. అయితే సిద్ధు చేసినటువంటి కామెంట్స్ గురించి నేను ఎందుకు మాట్లాడినంటే, హీ బీయింగ్ ఎ లెజిస్లేటర్ ఆయన ఏం కామెంట్ చేశాడు స్ట్రైట్గా, ఏదో ఒక ఉగ్రవాద తండ, అది ఏ రోజు చేసినాడు, 40 మంది భారత పారామిలిటరీ ఫోర్సెస్ చనిపోయిన రోజున ద ఇమీడియట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అ కాంగ్రెస్ లెజిస్లేటర్ వాజ్ దట్ ఏదో ఒక ఉగ్రవాద మూగ చేస్తే పాకిస్తాన్ మనం అనకూడదు, దేశం మొత్తం పాకిస్తాన్ తిడుతోంది. రైట్, ఓకే సార్. నిన్నటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు పాకిస్తాన్ లో ఏదైతే అభినందన్ విడుదల చేయకూడదని చెప్పేసి పాకిస్తాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం ఇంకా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. పవన్, కొద్దిసేపు క్రితం పాకిస్తాన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అభినందన్ ను హ్యాండ్ ఓవర్ చేయకూడదంటూ పీఎం ను అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఆదేశించాలంటూ ఈ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మూవ్ గా మనం చూడొచ్చు. ఆర్టికల్ 4
ఏదైతే పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 4 ప్రకారంగా అభినందన్ పై వార్ క్రిమినల్ గా అతన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను చేయాలి. వేసింగ్ వార్ అంటే దేశానికి వ్యతిరేకంగా పొరుగు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి పాకిస్తాన్ పై యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అభియోగాలను మోపుతూ ఆర్టికల్ 4 ప్రకారంగా పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 4 ప్రకారంగా అతనిపై ఏదైతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని చేయాలంటూ పాక్ ప్రధానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ యొక్క హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. మరోపక్క మనం చూస్తే పవన్ ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికారులు ఈ అభినందన్ ను హ్యాండ్ ఓవర్ చేస్తూ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆ యొక్క భారత్కు సంబంధించినటువంటి అధికారులకు అందజేశారు. ఇస్లామాబాద్ లో ఈ ప్రక్రియ ఏదైతే అభినందన్ కు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేసే ప్రక్రియ ముగిసింది. ఇస్లామాబాద్ నుంచి అభినందన్ బయలుదేరి లాహోర్కు వచ్చారు. లాహోర్ నుంచి మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాఘా బోర్డర్ కు వచ్చే అవకాశం ఉంది. వాఘా బోర్డర్ లో మనం ఈ ప్రొసీజర్ ఏ విధంగా సాగుతుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. అంటే హ్యాండింగ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అనే దాని మీద అంటే యుద్ధ ఖైదీగా ఆయన ప్రకటించి యుద్ధ ఖైదీని మీకు అప్పగిస్తున్నామని చెప్తారా, లేకపోతే సామాన్య పౌరుడి లాగా ఎవరైనా పాకిస్తాన్ లోకి సామాన్య పౌరులు వచ్చినప్పుడు వాళ్ళకి ఒకరోజు వీసాను మాత్రం ఇచ్చి మళ్ళీ మన అధికారులకు భారతదేశ అధికారులకు అందజేస్తారు. సో ఒకరోజు వీసా ఇచ్చి అభినందన్ ను భారత్ కు అప్పచెప్తారా, లేకపోతే యుద్ధ ఖైదీగా ఆయన అప్పచెప్తారా అన్న దానిపై అయితే ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఈ వాఘా బోర్డర్ దగ్గర పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గేట్ ఒకటి ఉంటుంది, దాని పక్కనే దానికి ఎదురుగా భారత్ కు సంబంధించినటువంటి గేట్ ఉంటుంది. సో పాకిస్తాన్ గేట్ వైపున పాకిస్తాన్ ఎంఈఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా నిలబడి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత ఇదే గేట్ లోంచి ఇప్పుడు అభినందన్ బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గరే ఇమిగ్రేషన్ కూడా ఉంది. ఇమిగ్రేషన్ కార్యాలయం ఇక్కడే ఉంది. మెయిన్ గా ఏదైతే ఈ పాకిస్తాన్ బోర్డర్ కు సంబంధించి రెండు గేట్లు ఉన్నటువంటి గేట్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఈ గేట్ గుండానే అభినందన్ బయటకు రావాల్సి ఉంటుంది. అభినందన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత మనకి కొద్దిసేపు క్రితం నుంచి వస్తున్నటువంటి సమాచారం బిఎస్ఎఫ్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మనకి అందించినటువంటి సమాచారం మేరకు ఆయన ఈ గేట్ నుంచి బయటకు వస్తారు. కానీ ఆయన్ను మీడియాకు చూపించే అవకాశం లేదు. కాబట్టి మీడియా కూడా ఎవరు అయితే తల్లి అభినందన్ తల్లి తండ్రి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు కూడా మీడియాకి ఆయన కనిపించకుండా వేరే కారులో తీసుకెళ్తాము అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే అభినందన్ సంబంధించినటువంటి తల్లి తండ్రి ఇద్దరు కూడా అమృత్సర్ లో ఉన్నారు. వాళ్ళని మరికొద్ది సేపట్లో ఇక్కడికి తీసుకురాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి అందరినీ ఒక వెహికల్లో కూర్చోబెట్టి అభినందన్ అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఒక వెహికల్లో కూర్చోబెట్టి ఆ వెహికల్ ని ఈ యొక్క మార్గం గుండానే బయటికి తీసుకుపోబోతున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. అభినందన్ ను యుద్ధ ఖైదీగా అప్పచెప్తారా, లేకపోతే సామాన్య పౌరునిగా అప్పచెప్తారా, జెనీవా ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క అభినందన్ ని అందిస్తున్నామని చెప్తారా, ఆ డాక్యుమెంట్స్ లో ఏం పేర్కొన్నారు అన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. మరికొద్దిసేపట్లో ఈ ఉత్కంఠతకు తెరబడే అవకాశం ఉంది. పవన్. రైట్, ఏం చెప్తారు సార్? కేసు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కేసు గవర్నమెంట్ కాదు సారీ, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కేసు వేసి అభినందన్ భారత్కి వెళ్లకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం పూర్తి పత్రాలన్నీ ఇండియన్ ఆర్మీకి సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఎట్లా ఉండబోతుంది అంటారు? ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అదేదో యాడ్ వస్తుంది మీకు, ఎదవలు ఎక్కడైనా ఉంటారని చెప్పేసి. మన దగ్గర కూడా ఎదవలు ఉండే కదా కొంతమంది. మన భారత పార్లమెంట్ మీద దాడి చేసిన ఉరిదీయమని సుప్రీంకోర్టు చెప్తే మధ్యరాత్రి పోయి సుప్రీంకోర్టు పోయి వాడు మహానుభావుడు వాడిని తీయకండి, వాడికి బతికే హక్కు ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పార్లమెంట్ లో మరి చాలా మంది పోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? లేదా వాళ్ళు ఆ కోర్టు పోయిన వాళ్ళని మరి పొమ్మని చెప్తే ప్రజలు ఏమన్నా ఏం చేసేవాళ్ళు నాకు తెలియదు. వాడు ఎదవలు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటారు. దాని గురించి ఏం అవసరం లేదు. గవర్నమెంట్ పార్లమెంట్లో దే ఆల్రెడీ డిక్లేర్డ్. ఇఫ్ యూ థింక్ దట్ ది కోర్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ డజంట్ ఈవెన్ కేర్ దేర్ పార్లమెంట్, అట్లే ఉండదు. ఇప్పటికీ ది ప్రాసెస్ హెస్ ఆల్రెడీ బిగన్. దే హావ్ లేట్. అంటే వాళ్ళకు ఉంచుకునే అధికారము లేదు, అవకాశము లేదు.
బై ఆల్ లీగల్ స్టాండర్డ్స్ ఈ షుడ్ కమ్ బ్యాక్. కాకపోతే దాన్ని డిలే చేసే ప్రాసెస్ చేసి ఉండేవాళ్ళు, దాంతో ట్విస్ట్ చేసే అవకాశం. కానీ ప్రభుత్వం ఇక్కడ నుంచి చాలా స్థిరమైనటువంటి ఒక మెసేజ్ పోయింది నిన్న. ఏంటి, మీరు కనుక రేపటికల్లా విడిచిపెట్టకపోతే మీరు యుద్ధంగా భావించండి అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పారు. అంత నెక్స్ట్ ఇంకా నో నెగోషియేషన్ విత్ దట్. దానికి వాళ్ళు బెంబెలెత్తిపోయి ఆటోమేటిక్గా దే హ్యాడ్ టు కమ్ డౌన్. లేకపోతే ఏంటంటే ఈ ఊరికే వెనక ముందు నువ్వు మాట్లాడినావు, నేను మాట్లాడినా, ఆయన పోయినాడు, ఈయన పోయినాడు, దర్ ఇస్ నో నెగోషియేషన్. ఇప్పుడు మన మనిషి అక్కడ, మన వింగ్ కమాండర్ వాళ్ళ క్యాప్టివిటీ వాళ్ళు క్యాప్చర్ చేసి పెట్టారు. అంటే ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్ పైలట్ మాత్రమే, సినిమా ముందు ఉందని కూడా మాట్లాడారు ప్రధానమంత్రి. పైలట్ మాత్రమే ఇది, ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి వార్ కాదు, మామూలుగా సర్జికల్ స్ట్రైక్స్ అనేది. సో నెక్స్ట్ సినిమా ముందుందని చెప్పారు. ఇప్పుడు ఇంత ముందు నేను ఈ పొలిటికల్ కామెంట్ చేసిన అని చెప్పేసి ఆర్మీ వాళ్ళ మాటలు కిషాంక్ చెప్పాడు. బట్ ఆర్మీ చెప్పేటప్పుడు ఇట్స్ ఎ స్టేట్మెంట్ టు ది ఇంటర్నేషనల్ సొసైటీ, టు ది జనరల్ పబ్లిక్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు చాలా సిస్టమేటిక్. అందుకనే ముందు రోజు విజయ్ గోఖలే ఫారిన్ సెక్రటరీ మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పారు, ఇట్స్ ఎ నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ యాక్షన్. అంటే ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, మా దేశాన్ని రక్షించుకోవడానికి మిలిటరీ ఆపరేషన్ కాదు, ప్రియంప్టివ్ అంటే ముందు జాగ్రత్త తీసుకుని చెప్పారు. అయితే ది రెస్పాన్సిబుల్ లెజిస్లేటర్ ఏం మాట్లాడాడు, ఒక దేశాన్ని సమర్థిస్తూ మాట్లాడాడు. ఎవరైతే మనకి ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని నేను గెయిన్ అవుతా అని చెప్పేసి మాట్లాడడం అది కూడా తప్పే. కానీ ఏ దేశం అయితే ప్రోత్సహిస్తుందో వాళ్ళు కరెక్టే, చేసిన వాడు తప్పు అనే విధంగా మాట్లాడడానికి నేను తప్పబట్టాను. పొలిటికల్ గెయిన్ తీసుకోనక్కర్లేదు. సిద్ధు గారితో మాట్లాడినంత మాత్రాన 10 ఎంపీ సీట్లు వస్తాయని నేను అనుకోవట్లేదు. హౌ పీపుల్ ఆర్ మిస్సింగ్ ది లింక్ అనేది చెప్తా ఉన్నాను. నా ఉద్దేశం అది. దేశం ఎట్లా ఆలోచిస్తుంది, మోదీ పట్ల ఎట్లా ఉన్నారు, ఇవంతా యూ ఆల్రెడీ హ్యావ్ గాట్ ఇనఫ్ సర్వీస్. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ నిన్న తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో